రైట్ రైట్ అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశా చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు దిశ యాప్ ఒక కాగితాలని అందించడం, అది ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు దిశా చట్టం గురించి మాకెవరికీ అవగాహన లేదు. పైగా ఎవరికి అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం. అసలు దిశా చట్టం అమల్లో ఉందా, ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు? ఆ దిశా చట్టం అనేది ఓ బూటకం. ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ. ఇక్కడ నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైనం. 2019 నుంచి 23 వరకు సుమారు ఏ కేసులు వచ్చినా కూడా 354 సెక్షన్లు మాత్రమే కట్టడం జరిగింది. కొత్త సెక్షన్లు ఏమైనా కట్టారా? అది 354 పాత సెక్షను. కొత్త సెక్షన్లు అయితే ఏమీ కట్టిన వైనం లేదు. ఎక్కడా కూడా ఒక ట్రయల్ జరిగినట్టు కానీ ఒక శిక్ష వేసినట్టు కానీ ఏమైనా ఉందా? అసలు దానికి దిశ నిర్దేశం అనేది ఏమైనా ఉందా? కనీసం అవగాహన లేకుండా ఇక్కడేదో తీర్మానం చేసేసి, అందులో ముఖ్యంగా దిశ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీర్మానం చేశారో అందులో క్లియర్గా ఒక సెక్సువల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు, ఒక అమ్మాయి బలైనప్పుడు వితిన్ 7 డేస్లో ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ అయిపోవాలి, తర్వాత 14 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, వితిన్ 10 మంత్స్లో శిక్షలు పడిపోవాలని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎన్ని చేయగలిగారు ఈ 5 సంవత్సరాల్లో? 7 డేస్లో ఒక్కటైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా? ఒక కేసు అయినా? కనీసం 14 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయగలిగారా? ఏమీ లేవు. మరి యాప్ అసలు దిశ చట్టానికి ఏమీ దిక్కుమొక్కు లేకపోతే యాప్లో ఏం అవగాహన తెస్తారు వీళ్ళు? ఏం తెచ్చారనేది మాకు అర్థం కావట్లా. ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉందో దాన్ని బిఎన్ఎస్గా మార్చారు 2023లో పార్లమెంట్లో. భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కఠినమైన శిక్షలు అందులో పొందుపరిచారు, సెక్షన్లో అలాగే శిక్షలో కూడా. అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి ఏయో పప్పు ఉప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. తుప్పు లెగిసిపోయింది ఆయనకి. 11 సీట్లు మళ్ళీ అగ్రెసివ్ వర్డ్స్, వై నాట్ 175 అని, అలాగే నా ఎంట్రుకు కూడా పీకలేరని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. మరి ఎంటిగా ప్రజలే పీకారు, 11 ఎంటికలు మిగిల్చారు. ఇంకా 11 ఎంటికలు కూడా ఆయన పీక్కునే పరిస్థితి, మతి స్థిమితం లేక. అసలు దిశా చట్టం గురించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఒక డిబేట్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు ఆయనకి అసలు అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి గతంలో నేను ఓటేసినందుకు సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే బొడమేరు వాగా నదా కూడా అవగాహన లేని వ్యక్తి ఆయన. సరైన పిఆర్ఓని కూడా పెట్టుకోలేని పరిస్థితి ఆయనకి. మరి పేపర్ ఎవరు రాసిస్తా ఉన్నారో కానీ దిశా చట్టం గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే ఆయనకి సిగ్గుందా? ఆ విజయసాయి రెడ్డి అతను చీటర్ అకౌంట్, మరి చార్టెడ్ అకౌంట్ నాకు తెలియదు, కానీ ఆయన చేసే వ్యాఖ్యలు ఇలాగే మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారిని మేము వచ్చిన తర్వాత లోపడేసేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ అనేది వస్తుందని ఇంకా పిచ్చోహల్లో ఉన్నాడు ఆయన. ఒకసారి వేసినందుకు ఏం జరిగిందో చూశారు కదా. అసలు అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒక్కరోజు ఆయనకి ఏదైనా దమ్ము ఉంటే, ఆయనలో సబ్జెక్ట్ ఉంటే లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎలాగో ముఖాముఖి డిబేట్లో ఉండలేరు, కానీ లోకేష్ గారితో కనీసం ఒక్క సబ్జెక్ట్ మీద, ఆయన నచ్చిన సబ్జెక్ట్ మీద డిబేట్కి దిగితే ఎవరి పప్పో తెలుస్తుంది. అసలు దేని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు ఆయన. ఈ రోజుకి మాకు ఏదైతే నా కార్మిక శాఖ ఇచ్చారో దాని మీద 2 రివ్యూ మీటింగ్లు చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ సమావేశాలు 2వది మళ్ళీ జరుగుతూ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీద కంటిన్యూస్గా రివ్యూ మీటింగ్లు పెట్టడం,
అలాగే విషయానికి వస్తే ఇంకా ఏదైతే మా శాఖ ఉందో దాని మీద పూర్తిగా ఈఎస్ఐ ఒక్క హాస్పిటల్ అన్నా ఒక ఇటుకు కానీ ఒక సిమెంట్ కానీ లేకపోతే ఒక గుప్పటి ఇసుక కానీ వేసిన వైనం ఉందా? సుమారు సంవత్సరానికి 300 నుంచి 400 కోట్లు మన కేంద్రం నుంచి వస్తాయి నిధులు ఈఎస్ఐకి. దాన్ని 100 కోట్లు శాలరీస్ అని 60 కోట్లు ఇండెంట్లని పెట్టి మిగతా డబ్బు ఏదైతే ఉందో నిరుపయోగంగా అది వెనక్కి పంపడం జరిగింది. అంటే సుమారు వాళ్ళు పాలించిన 5 సంవత్సరాల్లో 610 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. మొన్న ఎసెన్షియల్ సంఘటన జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. జరిగినప్పుడు కనీసం అక్కడ హాస్పిటల్ ఇట్టి అవకాశం ఉన్న వెనక్కి పంపేశారు. ఆ హాస్పిటల్ ఉండుంటే 15 మంది చనిపోయారు, కనీసం 5గురన్నా బతికేటవారు. అలాగే ప్రతి దాంట్లోని ముఖ్యంగా 2021-22 3593 మంది యొక్క బీమా అప్లై చేసుకుంటే 953 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే అక్కడ ఆ ప్రీమియం 117 కోట్లకి ఇస్తే ఈ 3593 మందికి గాను 178 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థనే అధికారిగా నియమించేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎత్తివేశారు. అంటే కార్మికుల పార్థివ దేహం మీద చిల్లర ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా. మరి పేదలకి చెందవలసిన 3593 చెందవలసి వస్తే 953 మందికి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒక పాము కరిస్తే సూసైడ్ అటెంప్ట్ అని రాసి సూసైడ్ చేసుకున్నట్టు రాసి మరి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి, అలాగే అడ్రస్ నాట్ ఫౌండ్ అని రకరకాలు మొత్తం సుమారు 48 కోట్లు మాత్రమే ఇచ్చి 117 కోట్లకి ఆయన ఆ ప్రీమియం తీసుకుని 48 కోట్లు ఇచ్చి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయారు అంతా. అలాగే సుల్లూరుపేట, నెల్లూరు జిల్లా, అందులో మరి అంత ప్రేమ ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి నాకు తెలియదు. కానీ ఒకే సంవత్సరంలో సుమారు 48 మెడికల్ క్యాంపులు పెట్టారు. అక్కడ ఒక మెడికల్ క్యాంపులో ఒక ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు. అలాంటిది ఏది పడితే అది ఇచ్చేసి దుర్వినియోగం, కరప్షన్, మరి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా డూప్లికేషన్ పేరుతో వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది. దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అది ప్రక్షాళన చేస్తున్నాం, డూప్లికేషన్ ఎలా నివారించాలని, వాళ్ళకి అన్నీ కూడా ఎలా చేరవేయాలని చెప్తున్నాను. చిత్తశుద్ధి లేదు కార్మికుడి మీద, ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. సుమారు 14,50,000 మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు. ఐపీ హోల్డర్స్కి సరైన భద్రత కానీ ఆరోగ్య భద్రత అనేది ఇవ్వలేకపోయారు. ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవినీతిమయం. వీళ్ళు నీతి కౌరులు చెప్తా ఉన్నారు, ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఎట్టి పరిస్థితిలో కూడా. అలాగే ఈ ఒక్క శాఖ నిమిత్తం నేను చెప్పాను, ప్రతి శాఖలోని కూడా అవినీతిమయం. ఏదైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో, అలాగే కొంతమంది ఈ నాయకులు అవినీతి చేశారో అందరూ కూడా వరుస పెట్టి వెళ్తారు. ఏదంటే మాట్లాడితే రెడ్ బుక్ పాలన జరుగుతుందన్న అని అపోహలో పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు, కక్ష సాధింపు చర్యలు వద్దు, అలా చేసే వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. మీరు మీ డిపార్ట్మెంట్ల మీద వ్యవహారం, మీరు క్లియర్గా మీ డిపార్ట్మెంట్ల మీద మీరు ఏదైతే చేయాలో ఆ నోట్ నాకు ఇవ్వండి అని చెప్పారు. అలాగే మొన్న యాక్సిడెంట్లు కంటిన్యూస్గా అవుతా వచ్చినాయి. వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి, ఆ రివ్యూ మీటింగ్లో ఈ వసుధ మిశ్రా అనే కమిటీ రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ విశాఖపట్నం, చిత్తూరు, అలాగే శ్రీ సిటీ, అనంతపూర్ జిల్లా అన్నీ కూడా తిరగటం జరిగింది. ఆవిడ నివేదిక అందిస్తుంది. నివేదిక అందించిన తర్వాత దాని మీద ఏం చేస్తే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది ఒక ఈ గత 5 సంవత్సరాలు ఏ ఇన్సిడెంట్ కూడా జరగన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి నేను కూడా వాటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది, రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అతి త్వరలోనే ఏదైతే ఈ నివేదిక ఆధారంగా
మేము ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం, ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ వైనాట్ 175 అన్న ఈ నేతలందరూ కూడా ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయేటప్పటికీ వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఏదైతే పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టారో అది టీడీపీయా, జనసేన, బీజేపీయా లేకపోతే వైసీపీయా అని కాదు, అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు అవినీతి మయం చేశారు. వాళ్ళు కేసులు ఇరుక్కోవడం ఖాయం. వాటిని జనాల్లోకి కక్ష సాధింపు చర్యగా మా మీద చేస్తున్నారనే అభియోగం చేయడానికి తప్ప, అభియోగం కింద ఉంటుంది, సింపతి ఏమైనా గెయిన్ చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళు ఏ శాఖ మీద పట్టు లేదు. మొత్తం అవినీతిమయం. అందులో సందేహం లేదు, రాబోయే కాలంలో అవినీతి ఎక్కడ జరిగినా సరే అలాగే ఏదైతే ఈ 2021-22 మీద కూడా విజిలెన్స్ కూడా ఇవ్వడానికి మొత్తం అంతగా రెడీ చేసాం. ఎవరైతే అవినీతి చేశారో అందరూ బయటకు వస్తారు. ఈ అవసరం లేని అభియోగాలు, అవగాహన లేని మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా చులకన అవ్వద్దని చెప్పి మేము హితం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అవునండి. అవునండి. ఇది ఈ 96 ఉన్నాయండి డిస్పెన్సరీలు, 96 ఉన్నాయి. 4 హాస్పిటల్స్, ఒకటి కాకినాడ సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది. వచ్చిన వెంటనే ఇండెంట్లు మొన్న పెట్టడం జరిగింది. మొత్తం ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో, ప్రముఖంగా మంచి కంపెనీలు ఉన్నాయో అన్నీ తీసి అందరికీ కూడా కూర్చోబెట్టి ఎట్ ఏ టైము ఆ ఇండెంట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యలమంచిల్లో ఈఎస్ఐ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఏదైతే మన అమరావతిలో ఉందో 150 బెడ్డెడ్ హాస్పిటల్ కి ఆమోదం సూచనప్రాయంగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, అదేవిధంగా 500 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అమరావతిలో సూచనప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది. ఇంకొక 6 కర్నూలు, నెల్లూరు ఇలాంటి ఇంకా ఒక 6 మేము ఆమోదం తెలపమని కోరడం జరిగింది కేంద్రాన్ని. అతి త్వరలో కూడా అవి కూడా శంకుస్థాపనకి నోచుకుంటాం. అది ఆల్రెడీ పెట్టడం జరిగింది, పైకి పంపడం జరిగింది. మాకు ఇలా ఎంతైతే అవసరం ఉందో మొత్తం అన్నీ కూడా నేను రివ్యూ మీటింగ్ ఆల్రెడీ నిన్న తిరుపతి వెళ్ళటం జరిగింది, ఈఎస్ఐ హాస్పిటల్కి, మొన్న వైజాగ్ వెళ్ళటం జరిగింది. అన్నీ కూడా ఇండెంట్లు ఏదైతే అవసరం ఉందో మనకి స్కాన్లు అవి అన్నీ పెట్టడం జరిగింది. పాతవే ప్రజెంట్ అవి వచ్చేంత వరకు అవి మళ్ళీ బాగు చేయించి అవి ఫుల్ ఫోర్స్లో ఉండేలా చేసాం. ఆల్రెడీ ఒక ఏరియా ఉంది, వాళ్ళు అంటే నాకు పూర్తిగా తెలియదు. ఆల్రెడీ వసుధా మిశ్రా కమిటీ అనేది ఆల్రెడీ ఇటు వైజాగ్, ముఖ్యంగా మనకు వైజాగ్ ఎక్కువ ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ ఉంటాయి. మిగతా శ్రీ సిటీలో కూడా 2 ఉన్నాయి, పెద్ద ఇది లేదు. కాబట్టి వైజాగ్ ముఖ్యమైనది. వైజాగ్లో వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవటం, సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో నివేదిక అందుతుంది. నివేదిక అందిన తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని ఏం చేయాలని నిర్ణయిస్తాం. సేఫ్టీ ఆడిట్ అనేది గత ప్రభుత్వం మీకు ముఖ్యంగా సుమారు 256 హై రిస్క్ ఫ్యాక్టరీస్ అని గుర్తించి 70 ఉన్నాయి. 70 పైగా సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్ ఉండగా, ముఖ్యంగా 4 సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేని సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్కి అవి ఇచ్చి ఆ 4 కంపెనీల చేతే ఈ 256 కూడా చేయించడం జరిగింది. అంటే అక్కడ ఎలా అంటే సేఫ్టీ ఆడిటింగ్ అనేది పూర్తిగా వెళ్లకుండానే ఒక 5 లక్షలతే మీకు ఇది లేదు, 10 లక్షలతే అని కలెక్షన్ ఏజెంట్ల కింద పనిచేశారు తప్ప సేఫ్టీ ఆడిటింగ్ సరిగ్గా చేయకపోవటం వల్లే
గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈ రోజు వరకు ఫ్యాక్టరీలో ఇన్సిడెంట్ జరగడానికి కారణం. దాన్ని మేము ఇప్పుడు 25 years ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి దాన్ని మేము ఒక భద్రత గురించి అలాగే ఏదైతే ఈ ఆడిటింగ్ క్లియర్గా ఉండాలని 25 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేము ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏదైతే ఈ కేసులు నమోదవుతాయో అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంక పోలీస్ శాఖకి వెళ్తాం, పూర్తిగా ఫ్యాక్టరీస్ యాక్ట్లోకి వస్తుంది. అది నెగ్లిజెన్సీ ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు దానికి లైబుల్ ఇతను అనేది చూడటం జరుగుతుంది. అది ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెళ్ళి అదంతా పరిశీలించి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగానే మనకు ముందుకెళ్ళి శిక్షలు ఆడటం జరుగుతుంది. అయితే మేము వచ్చిన ఈ 6 నెలల్లో ఒక అవినీతి తిమింగలం 32 కేసులు ఈ వైసీపీ వాసన ఇంకా పోలా. 32 కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, రాజీ చేసేయడం జరిగింది. దానివల్లే అది వెంటనే తీసుకుని అతను యాక్షన్ తీసుకుని మొన్న సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అతని పేరు చిన్నారావు. అతను దీని మీద యాక్షన్ తీసుకోలేదు. దీన్ని మేము ఫర్దర్గా ఏసీబీకి అది విజిలెన్స్కి ఇవ్వాలనే నిర్ణయంలో ఉన్నాం. అది మేము ఎంక్వైరీలోకి వెళ్తే 32 కేసులు ఈ 3 నెలల్లో ఆయన ఫ్యాక్టరీ మీద ఉన్న కేసులు భారీ స్థాయిలో అమౌంట్ తీసుకుని రాజీ చేయడం జరిగింది. అసలు మీకు చెప్తా ఉన్నాను కదా, ఏదో పెట్టాలనే నెపంతో డాక్యుమెంటేషన్లో ఏదైనా చిన్న తేడా ఉంటే పెట్టారు తప్ప అసలు ఆయన కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఎందుకంటే అవినీతి గురించి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వాళ్ళు పెట్టిన కేసు అయినా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు తీసుకున్నాం. అది ఇంటెన్షనల్గా పెట్టాలని పెట్టిందే తప్ప ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళ పరిస్థితి 11 సీట్లకు పరిమితమైనవి. ఏదేమన్నప్పటికీ మీడియా మీరు అందరూ కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు. అందులో ఏమైనా అభియోగాలు కరెక్ట్ అయితే చట్టం దాన్ని పని చేసుకుని వెళ్తుంది. 5 సంవత్సరాల నుంచి ల్యాగ్ అయిపోయింది. అది టేబుల్ మీదకి ఉంది. అది 5 సంవత్సరాలు మేము పాలించలేదు, 6 నెలల్లో ఉంది. ల్యాగ్ చేస్తారని వాళ్ళు అనుకోం. అందులో ఏదైతే అభియోగాలు చేశారో అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి అవి వ్యవహారం ఎటు కాకుండా అలా ఉంది తప్ప అది అతి త్వరలో తేలుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇదెవరు. యాక్చువల్గా అందులో ఏదైతే ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉందో ఇవన్నీ అవినీతి చేసిన వెంటనే క్షణాల్లో దొరికిపోతాం. ఇందులో అంత అవినీతి చేసే ప్రక్రియ ఉండదు. ఆ డాక్యుమెంటేషన్లో ఏదైనా తేడా ఉంటే దాంట్లో పెట్టి ఉంటారు. కానీ దాన్ని క్లియర్గా నేనైతే చదవలేదు. కానీ యాక్చువల్గా ఏదేమన్నప్పటికీ అవి ఇంటెన్షనల్గా పెట్టిన కేసులుగానే తీసుకోవాలి తప్ప అందులో వాళ్ళకే సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ తెలిస్తే ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఏదైనా పట్టుకుని చేస్తారు. కానీ వాళ్ళకే అవగాహన లేదు. అసలు అవగాహన లేనివల్లే గత ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రభుత్వంలో అనేక మరణాలు, వాళ్ళ అశ్రద్ధ వల్ల ఈ 6 నెలల్లో మళ్ళీ 32 మరణాలు చేస్తారండి. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. మా చేతుల్లో ఉండేది కాదు కదా ఇది. చట్టం దాని పని చేసుకుని వెళ్తుంది, అందులో సందేహం లేదు. అది మా చేతుల్లో ఉండేది కాదు, ఎవరు ఆపితే ఆగేది కాదు అది. సో అందులో పెద్ద మాట్లాడవలసిన విషయం లేదండి. అది ఏదైతే ఆయన పెట్టారో దాని మీద అయితే నాకు అవగాహన లేదు. ఆయన చేశారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి పంపారు లేక. సో ఆ లేఖ మేమైనా సరే ఏదైనా తేడా జరుగుతుంటే మీరు మాకు చెప్పండి అని అంటున్నారు ఆయన. ఏదైతే ఎక్కడైతే మీ డిపార్ట్మెంట్ తీసుకోండి, డిపార్ట్మెంట్లో డూప్లికేషన్ ద్వారా బీఓసీ ఆగిపోయినాయి. దాని గురించి నాకు నోట్ ఇవ్వండి, 6 నెలలు అవుతుంది కదా, 12వ తారీఖు అన్నారు. సో ఆయన అలాగే ఏదైనా తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆయన నోటీసులోకి తీసుకెళ్ళాలి మేము ఖచ్చితంగా. ఆ రకంగానే ఆయన తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత లేక సమర్థించడం ఏముంది, ఆయన ఏమైంది అనేది నేను ఇంకా గమనించలేదు. నేను ప్రజా దర్బార్లో ఉన్నాను 3 days. ఏమండి
ఓకే నేను చిత్తూరు అవన్నీ తిరుగుతూ ఉన్నాను. చిత్తూరు తిరిగిన తర్వాత మళ్ళీ ప్రజా దర్బార్లో కూర్చున్నాను. ఈరోజు రిలీఫ్ అయ్యి ఈరోజు అందుకే పెట్టాను ప్రేమ. ఏదేమన్నప్పటికీ ఆయన నోటీసులో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నారు. అది ఎవరన్నా చేసి పనే. లేఖ రాయొచ్చు, ఎప్పుడో పూర్వం రాశారు లేఖలు, అవన్నీ కరెక్ట్ కాదు. కానీ లేఖ రాయొచ్చు, ఆయన అభ్యర్థన ఆయన చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి లాగా పాత మాజీ ముఖ్యమంత్రిలాగా ఎవరికి కనీసం మంత్రులకే అవకాశం ఇచ్చేవాడు కదా మాట్లాడటానికి, ఇంకా ఎమ్మెల్యేలకి ఎలా ఇస్తాడో. ఈయన ఓపెన్గా అందరికీ ఇస్తున్నారు. సో ఆయన లేఖ రాయొచ్చు. ఆయన అదేమైనా అక్కడ తప్పు జరుగుతుంటే రెక్టిఫై చేయమనే కదా అడుగుతా. సో అలా జరిగినప్పుడు ఆయన రెక్టిఫై చేస్తారు పెద్ద ఆయన. సో నాకేంటంటే ఇది ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పారు, అది నెరవేరుతుంది, పెద్ద మాట్లాడుకోవాల్సిన పని. ఖచ్చితంగా ఇప్పుడు మాకు ముఖ్యంగా చైతన్యం తీసుకురావడం కన్నా వాళ్ళకి గత 5 ఏళ్ళలో దారుణంగా చిత్రహింసలకు గురయ్యారు. వాళ్ళకి పని లేదు, ఇసుక బంగారంలో అమ్మారు, వాళ్ళకి పని లేదు. పని లేకపోగా వాళ్ళు ఒక్క పథకాలు తీసేశారు. సో వాళ్ళు డూప్లికేషన్ పేరుతో పథకాలు తీసేశారు. వేరే డిపార్ట్మెంట్ల నుంచి అందుతుంది వీళ్ళకి, ఇక్కడ కూడా తీసేసుకుంటున్నారు. పోనీ తీసేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ దాని మీద రివ్యూ జరిగి ఏదైతే డూప్లికేషన్ జరుగుతుందో దాన్ని నివారించి వాళ్ళ పథకాలు వాళ్ళకి, ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లు వేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతవరకు గట్టిగా ప్రశ్నిస్తారో సామాన్య ప్రజలు, మాకు వైద్యం అందట్లేదని నాకు తెలియదు. కానీ ఏదైతే బీఓసీ ఉందో ఆ బీఓసీ వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టుకుంటున్నారు. 110 రూపాయలు సెస్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. సో వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి దాని మీద. అలాంటి హక్కుల నాటిని తీసేసి రోడ్డు మీద పడిపోయేలా చేశారు. అలాగే వాళ్ళు సుమారు 20 లక్షలు ఉన్నారు. ఇంకా అన్రిజిస్టర్ చాలామంది ఉన్నారు, 12, 10. ఎందుకంటే పథకాలు తీసేశారని ఆయన రిజిస్టర్ అవ్వాలా. నిజంగా అదే అయ్యి ఉంటే ఇవాళ 20 లక్షలు అంటే ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు, 80 లక్షల మంది అంటే 1/5 జనాభాలో వాళ్ళు ఒక్క తంతు అంతేనే 11 సీట్లు పడ్డారు. వాళ్ళు కడుపు కాలి. దాని నుంచి చెప్పేది ఏమన్నా.